అన్నమాట. సో, ఇప్పుడు చక్రాస్ అనేవి ఎట్లా ఏర్పడతాయి అనంటే, ఇప్పుడు నేను మెరిడియన్స్ అని అంటూ ఉన్నాను కదా! ఇవి 2,72,000 నాడులు ఏవైతే ఉన్నాయో, అవి కొన్ని ప్లేసెస్‌లో కొన్ని మేజర్ ప్లేసెస్‌లో కలుస్తాయన్నమాట. సో, అట్లా కలిసే యొక్క ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, దానిని మనము చక్ర అని పరిగణించాం. అంటే దానికి పేరు చక్ర అని పెట్టుకున్నామన్నమాట. అలా మనకు 12 మేజర్ చక్రాస్ ఉంటాయి. అంటే అట్లా ఆ గుమికూడిన ఆ యొక్క ప్రదేశాలని మనం ఏమన్నాము అనంటే చక్రాస్ అన్నాము. సో అవి ఎనర్జీ పాత్ వేస్ అన్నమాట. ఆ విధంగా నాడులనేవి శరీరమంతా వ్యాపించి ఏడు ఏడు మేజర్ చక్రాస్ కాదు 12 మేజర్ చక్రాస్. అదే విధంగా మొత్తం కలిపి మైనర్ చక్రాస్ కూడా చిన్న చిన్న శక్తి కేంద్రాలుగా పెద్ద పెద్ద శక్తి కేంద్రాలుగా. చిన్న చిన్న శక్తి కేంద్రాలనేమో మైనర్ చక్రాస్ అంటాము. పెద్ద పెద్ద శక్తి కేంద్రాలనేమో మేజర్ చక్రాస్ అంటాము.